నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అత్తా నమస్తే ప్రేక్షకులు. ఈరోజు ప్రశ్న అలియాస్ జోసెఫ్ అలియాస్ రావణ్ అనే భోసుడికే గాడు, లత్కోర్ నా కొడుకు, మళ్ళీ బేవకూఫ్ నా కొడుకు, వెధవ నా కొడుకు, మిగతా వీడికి స్వాగతం అండి. మరి స్వాగతం సుస్వాగతం మీకు. సో ప్రేక్షకులు, ఈ లత్కోర్ నా కొడుకు, బ్రోకర్ నా కొడుకు, క్రిస్టియన్స్కి బ్రోకర్గా పనిచేసే బ్రోకర్ నా కొడుకు, మళ్ళీ ఈరోజు వీడియోలో మన రాధా మనోహర్ దాస్ గురించి ఏమంటున్నాడు వీడు విని మన వంతు వాతలు కిక్కులు బొక్కలు పెట్టేద్దాం ఈ నా కొడుకుకి. సో ప్రేక్షకులు, దయచేసి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఇలాంటి లుచ్చా బోసుడికే బ్రోకర్ నా కొడుకుల్ని, లత్కోర్ నా కొడుకులకి ఇలా మాట్లాడడం కరెక్టా కాదా, నేను చెప్పింది కరెక్టా కాదనేది కామెంట్లో తప్పక తెలియజేయండి, సరేనా? వచ్చారా భోసుడికే బ్రోకర్ లత్కోర్ నా కొడక వచ్చాయి. మతాన్ని ఇలాంటి పుండాకోర్ నా కొడుకుల వల్లే వేరే మతస్థులు తిట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీరు హిందువులైనా, మీరు క్రిస్టియన్స్ అయినా, మీరు ఇస్లాంని నమ్మే ముస్లిమ్స్ అయినా సరే, మీరు మీ దేవుణ్ణి పూజించుకుంటారు, మీరు ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు, గుళ్ళకి వెళ్తారు, చర్చెస్కి వెళ్తారు, లేకపోతే శివాలయాలకు వెళ్తారు, రామాలయాలకు వెళ్తారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ బయటకు వచ్చి మీ దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప అని చెప్పని ప్రతి ఒక్కడు ముడ్లో ఏలు పెట్టి వాసన చూసే ఇలాంటి లత్కోర్ నా కొడుకుల వల్ల కాదా రెండు మూడు మతాల మధ్యలో మతం యొక్క సామరస్యం లేకుండా పోయేది? ఒరే లత్కోర్ భోసుడికి బ్రోకర్ నా కొడక, ఎవరి వల్ల మతాల్లో వైషమ్యం వస్తుందిరా? నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప అని ఎవడన్నాడు? ఒరే భోసుడికే లుచ్చా నా కొడక, మా దేవుడే గొప్ప అనేవాడు క్రిస్టియన్స్, మా దేవుడే గొప్ప అనేవాడు ముస్లిమ్స్ రా. వాళ్ళ కదరా అనేది, వాళ్ళ నుంచే కదరా మత సామరస్యం దెబ్బతింటుంది. భోసుడికే నా కొడక, లత్కోర్ నా కొడక, క్రిస్టియన్ నా కొడుకులు మత ప్రచారం చేసేప్పుడు ఏం చేస్తారా? మా యేసుగాడు నీకోసం ముచ్చగార్చాడు, మా యేసు నీ కొడుకు పెంట పెట్టాడు, మా యేసుగాడు మీకోసం రక్తం గార్చాడు, మా యేసుగాడు మీకోసం చెమట గార్చాడు, మీ పాపల కోసం చనిపోయాడు, వారిని నమ్ముకుంటే మీకు స్వర్గము, లేదంటే మిమ్మల్ని నరకము, సలసలసల కాలే నూనెలో అగ్ని ఆరదు, పురుగు చావదంట, అలా అగ్నిలో వేసి కాలస్తారంటారా గాడిద కొడక, లుచ్చా నా కొడక. ఎవరిని? నువ్వు నాస్తికుడు అని చెప్పుకుంటావు కదా, నిన్ను యేసుగాని నమ్మనోని నరకంలో వేసి అగ్ని ఆరదు, పురుగు చావదు, తరతరాలుగా కాలుతూనే ఉంటాడంటాడు అగ్నిలోన. ఏమరా బోసుడికే? మతాల మధ్య వైషమ్యాలు పెంచేది ఎవడ్రా? క్రిస్టియన్ పాస్టర్ లుచ్చా నా కొడుకులు మత ప్రచారం చేసేటప్పుడు ఏమంటారు? మా యేసుగాడే గొప్పోడు, మా యేసుగాడు మీకోసం రక్తం కార్చాడు. ఏమరా? మిగతా వాళ్ళందరూ శైతాన్లు, రాళ్ళు, రప్పలు అని చెప్పేవాడు క్రైస్తవుడు కదరా. ఆ నా కొడుకుల నుండి మత సామరస్యం దెబ్బతింటుందా? లేదా రాధా మనోహర్ దాస్ గురించి, ఆయన వల్ల మత సామరస్యం దెబ్బతింటుందా? ఏం చెప్తున్నారా లత్కోర్ భోసుడికే నా కొడక? నిజాలు చెప్పరా జనాలకి. రే లుచ్చా నా కొడక, భోసుడికే నా కొడక, లత్కోర్ నా కొడక, బ్రోకర్ నా కొడక, జోకర్ నా కొడక. ఏమంటారు ప్రేక్షకులు? కరెక్టా కాదా? వీడికి ఉంటుంది ఈరోజు బెల్ట్ ట్రీట్మెంట్. ఎలా ఉంటుందంటే, ఈ నా కొడుకు ఉరులేసుకొని చావాలి. నా కొడుకు నీళ్ళన నా కొడక ఒక సన్యాసిని పట్టుకుని నీ ప్రతాపం చూపిస్తుంటారా గాండు నా కొడక, గాండుగా నా కొడక కొండగా. చెప్పు రసాలే, ఎవడు మతాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసింది ఏ మతం రా లుచ్చా కొడక? ఒక ముస్లిం అంటాడు మా మొహమ్మద్ ప్రవర్తే గొప్ప, మా అల్లాని నమ్మనోళ్ళని కాఫిర్లు. ఏమ్రా బోసుడికే, నువ్వైనా అల్లాని నమ్మని ఎవడైనా కాఫిర్లు అంటారా? వాడిని నమ్మిందంటే స్వర్గం అంట, లేదంటే నరకం వేసి కాలుస్తా అంటారా?
మరి ఇది మత సామరస్యం దెబ్బతీస్తాడు ఎవర్రా? వాడు ఏం చేస్తాడు? నీవు అన్నావు కదా ఇప్పుడు హిందువులు గుడికి వెళ్తారు, ఆలయానికి వెళ్తారు, చర్చిలకు వెళ్తారు, పీకడానికి వెళ్తారని చెప్పావు కదా. మళ్ళీ చర్చ్కు గుడిలకి వెళ్ళి ఆరాధన చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దేవుళ్ళని. వాడు రోజుకు 5 టైంలు మైక్ పెట్టి అరుస్తాడరా, అల్లాహో అక్బర్ అని కేసి. ఏమంటే దాని అర్థం తెలుస్తాడు? వాడు నమాజ్ ఏం చదువుతాడు తెలుసా నీకు? నమాజ్ చేసేటప్పుడు ఏం అరుస్తాడో తెలిసాం రా, గాడిద కొడక, బోసుడికే నా కొడక. మా అల్లానే గొప్పోడు, అల్లా కింద మించినోడు ఎవడు లేడు, తురుముకాను, మా దేవుడే గొప్ప అని అరుస్తారా గాడిద కొడక. మళ్ళీ అది మత సామరస్యాలని దెబ్బతీస్తే కాదురా కొడక. అవురా లుచ్చా బోసుడికే నా కొడక కదా ప్రేక్షకులు? మా దేవుడు గొప్ప అని రాధా మనోహర్ దాస్ ఎక్కడ చెప్పాడరా? మా గ్రంథాల్లో, హిందూ గ్రంథాల్లో మా దేవుడే గొప్ప, మా దేవుని నమ్మకపోతే నేను నరకం లేసి కాలస్తామని కలిసి మా హిందూ గ్రంథాల్లో ఏ దేవుడు చెప్పాడరా? భోసుడికి లత్కోర్ నా కొడక చెప్పు. అవురా? ఈ క్రిస్టియన్ ముండా నా కొడుకులు, పాస్టర్ లుచ్చా నా కొడుకులు బయటికి వచ్చి బజార్లు పాంప్లెంట్ పంచుతూ మత ప్రచారం చేస్తూ ఏం చెప్తారు రా కొడుకులు? మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప, మీరంతా రాళ్ళు రప్పల్ని సైతాన్ని పూజిస్తున్నారని కలిసి అంటారు కదరా. ఎవడ్రా లుచ్చా నా కొడుక, లత్కొర్ నా కొడుక మతాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసింది? రాధా మనోహర్ దాస్ గారా? క్రిస్టియన్ నా కొడుకులా చెప్పురా సాలే, చెప్పు బే భోసుడికే. ఏమంటారు ప్రేక్షకులు? ఈ నా కొడుకుకి ఉంటుంది ఈరోజు. చెప్పు బేసల ముందు చెప్పు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు, ఎదవ. ఇటు చూడండి, ఈ నా కొడుకు వీడికి క్రిస్టియన్స్ అంటే పడదు, వీడికి ముస్లిమ్స్ అంటే పడదు, కానీ వీడు ఆస్ట్రేలియా పోతాడు. వీడు ఒరే లత్ఖోర్ నా కొడక, రాధా మనోహర్ దాస్ కి క్రిస్టియన్స్ అంటే పడదు, ముస్లిమ్స్ అంటే పడదు అని చెప్తున్నావు కదా భోసుడికే. మన క్రిస్టియన్స్ కి, ముస్లిమ్స్ కి హిందువులు అంటే పడుతుందిరా, నాస్తికులు అంటే పడుతుందిరా గాడిది కొడక. అవరా భోసుడికే చెప్పు బే సాలే, మళ్ళా పడుతుంది వాళ్ళకి. కాఫీలరా మీరంతా, కాఫీలను చంపేయని ముస్లిం చెప్తుంది. క్రైస్తవం ఏం చెప్తుంది? మీ దేవుళ్ళందరూ రాళ్ళు రప్పలని వాన్ మతం చెప్తుంది. అవరా బోసుడికే. వాళ్ళు హిందువుల్ని ద్వేషించగలేదా? ఎలా పుట్టావురా? బర్రెకి ఎద్దుకి క్రాస్ వేసి పుట్టావా ఏంట్రా నువ్వు? మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఏం జన్మరా మీది? పెంటగాని మీద ఆవు పేడ రాస్తానని చెప్పిన ఈడి చదువు సంధ్యలని సన్నాసి నా కొడుకు ఈడు చెప్పే మాటలకి నేను ఇప్పుడు వీడియోలోకి వెళ్తాను. ఇప్పుడు దాకా వీడియోలో ఇది ఇంట్రడక్షనే, దిస్ ఇస్ జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్. వినండి, ఇది ఇంట్రడక్షన్. మళ్ళీ మీరు ఏదో అనుకున్నారు, ఏంటి అన్న ఇలా తిట్టేస్తున్నానని. ఇంక ఇట్లా స్టార్ట్ చేయలేదు. ఇంకా నేను చెప్తాను చూడండి. ఈడిని ఆస్ట్రేలియా పాపం అడుగు తినే యదవని ఈయన ఆస్ట్రేలియాకి తీసుకెళ్లారు ఎవరో. ఈ అడుగు తినే యదవని ఈయన ఆస్ట్రేలియాకి తీసుకెళ్తే అక్కడ ఈడికి చదువు సందలేని సన్నాసి నా కొడుక్కి పొద్దున్న లెగిస్తే పేడ తినే ఈ పెంట నా కొడుక్కి వీడికి ఆదివాసీస్కి అక్కడ భిక్షాటన చేసుకునే బెగ్గర్స్కి తేడా తెలియని బెగ్గర్ నా కొడుకు ఈడు. చూడండి నేను చెప్తాను. అక్కడ ఈడు ఆస్ట్రేలియా వెళ్ళాడా? అరే నీకు ఆస్ట్రేలియాలో ఏం పంట? నీకు ఆస్ట్రేలియాలో ఏమ్రా లత్కోర్ నా కొడక, ఆస్ట్రేలియా ఏం పని అంటే న్యూయార్క్ రే సాలే, ఆ లంజ కొడుకు అడిగినాను. న్యూయార్క్ రే సాలే, ఆస్ట్రేలియా నీకేం పని అని అడగ, న్యూయార్క్ రా గాడిద కొడక. అక్కడ ఉంది నీ మళ్ళా నాకి మా కొడక నట్టుగా మాట్లాడు. నా కొడక నువ్వు ఎవడు రాసాలి అడగడానికి, లేకంటే నీ పెళ్ళని అందరిని తీసుకుంటుంటే అది సంస్కారవాదానికి వదిలేసుకున్నాక నా కొడక లత్కోర్ నా కొడక. రాధా మనోహర్ దాస్ గారు అక్కడికి వెళ్తే నువ్వు ఎవడురా అడగడానికి? ఆస్ట్రేలియాకే వెళ్తుందంటే నీ ఎవడురా లుచ్చా నా కొడక అడగడానికి? పెంట తినే నా కొడక. నీ పెళ్ళాన్ని మీ అమ్మని అందరిని తీసుకుంటుంటారా నా కొడక? సంస్కారం అడ్డు వస్తుంది. లత్కోర్ నా కొడక, నువ్వు ఎవడు చెప్పు అడగడానికి? నువ్వు ఎవడురా? మాకు ఏమైనా పని ఉంటుందిరా? అవరా గాడిద కొడక, ఏమైనా పని ఉంటుంది పోతాం ఆడికి. నువ్వు ఎవడురా సాలి అడగడానికి? నీ లత్కోర్ బోసుడికే నా కొడక. ఆస్ట్రేలియాలో నీకేం పనిరా లోఫర్ నా కొడక? ఆస్ట్రేలియాలో నీ పెళ్ళా ముందంటారా? నీ పెళ్ళాన్ని పలకరించడానికి పోయాడు అక్కడ. నీకు తెలీదా? ఇదే బాడుకో నా కొడక, లత్కోర్ నా కొడక. తెలుసుకోరా, అక్కడ నీ పెళ్ళాం ఉందంట. నీ పెళ్ళాం ఆరాముంది, ఏమి బాగుంది లేదా ఎలా ఉంది అనేసి పలకరించడానికి వెళ్ళాడంటరా. సరేనా?
నువ్వు క్రిస్టియన్స్ నమ్మవు కదరా, నువ్వు క్రిస్టియన్ దేవుళ్ళు నీకు ఇష్టం లేదు కదరా. మరి మొత్తం కంట్రీ అంతా కూడా క్రిస్టియానిటీని పాటిస్తున్న ఒక కంట్రీలోకి, ఆ క్రిస్టియన్ కంట్రీలోకి నువ్వెందుకు వెళ్ళావురా? జాకెట్లు ఎందుకు వేసుకున్నావురా చచ్చు నా కొడక? ఒరే లత్కోర్ నా కొడక, నీకు తెలియదురా? వాడు హనీ జాన్సన్ క్రిస్టియన్స్ ఉన్నాడు కదరా, హనీ జాన్సన్ తెలుసు కదా, మరుగుదొడ్డిగాడు. వాని పెళ్ళాన్ని వల వేశాడు రాధా మనోహర్ దాస్కి. వాడిని పెళ్ళాము వల వేసిందంట రాధా మనోహర్ దాస్కి. కానీ రాధా మనోహర్ దాస్ గారికి నచ్చలేదు ఆవిడ. రాధా మనోహర్ దాస్ గారికి నచ్చలే ఎవరు, హనీ జాన్సన్ పెళ్ళాం. అందుకోసమే అక్కడంక క్రిస్టియన్స్ ఉంటారు కదా ఎర్రగా బుర్రగా, వాళ్ళకి ఆఫర్ ఇచ్చాడు రాధా మనోహర్ దాస్, నీ ఫిగర్ని చూడడానికి కావట్లేదు, వచ్చాయా మతం కంటే ఒకసారి చూడాలి నిన్నంటే ఇంకా అక్కడ ఎర్రగా బుర్రగా ఉండే క్రిస్టియన్స్ని వేసుకోవడానికి వెళ్ళాడు రా. సరేనా? ఏమంటారు ప్రేక్షకులు? అక్కడంక క్రిస్టియన్స్ పిలిచినట్టే ఎందుకు వదలరా? రాధా మనోహర్ దాస్ అంటే ఇక్కడ భారతదేశంలో హనీ జాన్సన్ పెళ్ళామే పొగల వేసింది, అంత అందగాడు ఉంటాడు రాధా మనోహర్ దాస్. అవురా బొసుడికి లత్కోర్ నా కొడక. అక్కడ క్రిస్టియన్స్ పిలిచారు ఆడవాళ్ళు, ఇంక ఎర్రగా బుర్రగా హైట్ ఉంటారు కదా, ఇంక వేసుకుందామని కలిసి వెళ్ళాడు. సరేనా? ఏమంటారు ప్రేక్షకులు? ఇది చెప్పండి. అక్కడ ఇంకా క్రిస్టియన్స్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు పిలిచారంటే ఆఫర్ చేసి అంటే వేసుకోవడానికి వెళ్ళాడు అనమాట. సరే ఏమరా చెప్పే కదా, ఏం పని అడిగితే చెప్పాను చూడు. నీ పెళ్ళం కూడా అక్కడే ఉందండి కదా, నీ పెళ్ళం కూడా ఆఫర్ ఇచ్చింది ఆయనకి. ఏం రా రాధా మనోహర్ దాస్ మీద ఇంతగా ఎగురుతున్నావు, ఏం నీ పెళ్ళాన్ని వేసుకున్నాడా ఏంటి? అవరా బొసుడికి లత్కోర్ నా కొడుక, నీ పెళ్ళాన్ని వేసుకున్నాడా ఎట్లా చూసుకోరావు? ఎందుకంటే హనీ జాన్సన్ పాస్టర్ గాడు మరొకటి కానీ పెళ్ళామే వల వేసింది, మరి ఎక్కడ నీ పెళ్ళాన్ని కూడా వల వేసింది ఆయనకి అది తెలిసి కూడా, అది తెలిసిపోసి ఇలా ఎగరాడుతున్నావు ఏంట్రా? చూసుకోరా, ఇంట్లోనే పెళ్ళాన్ని చూసుకోరా, మళ్ళీ అక్కడ హాస్టల్కి పోయి ఉరికిపోతే ఏం చేస్తావు? జాకెట్ ఏంట్రా ఈ లోఫర్ నా కొడుకు, మళ్ళీ బాంబర్ జాకెట్. బాంబర్ జాకెట్ అని తెలుసొచ్చలేదు, నువ్వు వేసుకునేది బాంబర్ జాకెట్ అంటారా? బాంబులు వేసుకొని బతికే నా కొడక. వీడు బాంబర్ జాకెట్ వేసుకొని, బాంబర్ జాకెట్ ఎందుకు వేసుకున్నారా నువ్వు? క్రిస్టియన్స్ కనిపెట్టిన టెక్నాలజీలో ఉన్న యూట్యూబ్ని ఎందుకు వాడుతున్నారా లోఫర్ నా కొడక? ఒరే భోసుడికి లోఫర్ బ్రోకర్ నా కొడక, క్రిస్టియన్స్ కనిపెట్టిన యూట్యూబ్ బాంబ్ జాకెట్ అంటావు కదా గాడిద కొడక. క్రిస్టియన్స్ గాడి కనిపెట్టలేదురా, మళ్ళా నాకు వస్తారు నా కొడక, తెలుసుకుంచావురా గాడిది లంజా కొడక. క్రిస్టియన్స్ కనిపెట్టలేదురా టెక్నాలజీ, యహూదులు కనిపెట్టారు. యహూదులు కనిపెట్టారు, వాళ్ళ దగ్గరే ఉంది యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నవరా. ఎవరైతే క్రిస్టియన్స్ని పుట్టించారో డెంగి, ఎవరైతే క్రిస్టియన్ యహూదుల మతాన్ని దొంగలించుకేసి క్రైస్తవానికి చేస్తున్నారు, ఆ దొంగ నా కొడుకులు కనిపెట్టలేదురా లుచ్చా నా కొడక, గాడిద నా కొడక, బ్రోకర్ లుచ్చా లత్కోర్ నా కొడక, వాళ్ళ కనిపెట్టారా? సరేరా క్రిస్టియన్సే కనిపెట్టారు అనుకుందాం రా గాడిద కొడక, బ్రోకర్ నా కొడక. మరి క్రిస్టియన్ కనిపెట్టిన లంజా కొడుకులు మళ్ళీ మా భారతదేశంలో ఎందుకు అమ్ముకుంటున్నారా? నా కొడుకులు చెప్పారు కదా, మనం క్రిస్టియన్స్ కొట్టే అమ్ముతాము, క్రిస్టియన్స్ని ఎవరైతే పాలిస్తారో, క్రిస్టియన్ల మతంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళకు ఒకట అమ్ముతామని కలిసి అనవసరం చేయాలి చెప్పరా. వాడు ఎందుకు అమ్ముకుంటున్నాడు రా? వాడు కనిపెట్టింది వాని పొట్ట తిప్పుల కోసం, వాని పొట్ట తిప్పుల కోసం కనిపెట్టి వాడు అమ్ముకుంటున్నాడు రా గాడిద కొడుక. బజార్లో వస్తువులు దొరుకుతాయి, బజార్లో వస్తువులు దొరుకుతుంటే డబ్బులు పెట్టుకుంటున్నాం రా గాడిద కొడక. వాడు మాకేమైనా ఫ్రీ ఇచ్చాడా? వాడిని ఎవడు అడిగాడు మాకు ఇయ్యరానికేసి? వాడు పొట్ట తిప్పుల కోసం వాడు కనిపెట్టాడు, వాడు బజార్లో అమ్ముకుంటాడు, వాడు అమ్మరాదు కదా. ఎవడైతే క్రిస్టియన్ మతాన్ని ద్వేషిస్తాడో వానికి అమ్మమ్మ అని చెప్పి అయిపోయాయి కదా. నా కొడుకుకి ఎంత పెట్టినా నా కొడుకులే అమ్ముకుంటున్నారు, మనం డబ్బులు పెట్టుకుంటున్నాము. ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఒకటి ఆడది ఉంటుంది, వేష ఉంటుంది, వేష దగ్గర సుఖం ఇస్తుంది, వేష దగ్గర ఏం చేస్తాము, డబ్బులు పడేస్తాము, వేసుకుని వస్తాము వేష దగ్గర, అది సుఖం ఇస్తుంది కాబట్టి డబ్బులు ఇచ్చుకేసి దాంతో వ్యవహరిస్తాం కదా. ఇది కూడా అంతే రా, యూట్యూబ్ ఎవడు క్రైస్తవుడు కనిపెట్టాడు కదా, వానికి డబ్బులు పడేసి మనం ఎంజాయ్ చేస్తాం అనమాట. అది లంజతో సమానం, అర్థమైందిరా? లంజతో ఎలా అయితే డబ్బులు పడేసుకేసి ఎంజాయ్ చేస్తామో, అలాగే యూట్యూబ్ అంటూ అన్నావు కదా టెక్నాలజీ, దానికి డబ్బులు పడేస్తున్నాడు, వాడు అమ్ముకుంటున్నాడు తన శరీరాన్ని. ఒక వేశ్య, ఒక లంజ ఎలాగైతే తన శరీరాన్ని అమ్ముకేసి డబ్బులు సంపాదిస్తుందో, అలాగే వాడు డబ్బుల కోసం తన యూట్యూబ్ని అమ్ముకుంటున్నాడు, టెక్నాలజీ అమ్ముకుంటున్నాడు, మనం డబ్బులు పడేసి ఎంజాయ్ చేస్తున్నాం. మరి గాడిద లంజా కొడక, న్యూ ఓటర్ అడగడానికి అవరా భోషుడికే నా కొడక, లత్కోర్ నా కొడక.
కదా ప్రేక్షకులు. సో ప్రేక్షకులు ఈరోజు ఇంత బెల్ట్ ట్రీట్మెంట్ చాలా అనుకుంటాను. దీనికి మన వీడియో చాలా లెంత్ అవుతుంది, మనం చూసేవాళ్ళు కూడా బోర్ కావద్దు కదా, మీకు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉండాలి కదా. సో ప్రేక్షకులు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ నా కొడుకు లత్కోర్ నా కొడుకు ఇంకా ఏం మాట్లాడాడు, రాధా మనోహర్ దాస్ అనే సన్యాసిని పట్టుకునికేసి, సాధువును పట్టుకునికేసి వీడిని ప్రతాపం చూపిస్తున్నాడు అనమాట. ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అనమాట. ఒరే లత్కోర్ నా కొడక, నీకు ఒక్కడికే వచ్చాయంటారా మాటలు, మాకు రావరా? నువ్వు ఒకటి ఆడితే మేము 2 ఆడతాం 4 ఆడతాం రా బోసుడికే. నా కొడక నీళ్ళు లేన బావిలోనే పడి చావాలి నువ్వు నా మాటలు విని. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎనీ టైం కాంటాక్ట్, నేను ఒక్కడే నువ్వు ఒక్కడే. ఉందా దమ్ము కింద వెనక నడుమలో ఉందే దమ్ము, చూసుకో మళ్ళీ కాసుకో. ఎనీ టైం ఎనీ సెంటర్ ఎనీ ప్లేస్ నేను చెప్తా, మళ్ళీ నీకు దమ్మునోడు వస్తుంటే రా. సరే ప్రేక్షకులు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. చూస్తుండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.